పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ప్రచార వేగాన్ని పెంచారు. కుటుంబ సభ్యులను కూడా రంగంలోకి దింపుతూ అన్ని వర్గాలకు చేరువయ్యేలా ప్రచారం ప్లాన్ చేసుకుంటున్నారు. మెదక్ పార్లమెంటు స్థానం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సైతం ప్రచారంలో మునిగిపోయారు. ఆయన సతీమణి మంజుల సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాసర్పుర రామ్నగర్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసారి కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వమే రాబోతోందని, మెదక్ పార్లమెంటు స్థానం నుంచి రఘునందన్ను గెలిపించి మెదక్ ప్రజల ప్రతినిధిగా పార్లమెంట్కు పంపాలని ఆమె కోరారు. చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు 140 కోట్ల జనాభాను తన కుటుంబంగా భావించి మన అందరి కోసం కృషి చేస్తున్నటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆయన నాయకత్వం మరొకసారి మనకి 3వసారి ప్రధానమంత్రి కావాలని మన అందరం కోరుకుందాము. రఘునందన్ రావు గారు 22 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలు మాత్రమే వాళ్ళకు మాత్రమే సేవ చేయాలని పనిచేస్తున్నటువంటి వ్యక్తి. తనకు ఒక అవకాశం ఇవ్వాలని మెదక్ పార్లమెంటు ప్రజలని కోరుతున్నాను. తనను గెలిపించి నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను.